ప్రేమ ధీరజ్‌ని బయటకు తీసుకొని వచ్చి వల్లి అన్న మాటలన్నీ తనకు చెప్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమను చూసి తను అన్నది ఏం తప్పుంది చెప్పు, మా వదిన అంతా కరెక్ట్‌గే మాట్లాడింది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ధీరజ్‌ని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును కరెక్ట్‌గానే మాట్లాడింది కదా మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, నువ్వు కూడా ఇలాగనే మాట్లాడుతున్నావా, మీ వదినకే సపోర్ట్ చేస్తున్నావా, నువ్వు మీ వదిన ఒకలాంటి వాళ్ళే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మరి మీ ఫ్యామిలీ అటువంటిది మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వేదో నాకు నచ్చజెప్పుతావు ఓదారుస్తావు అనుకుంటే నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు కూడా మీ వదినకే సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు కూడా ఆవిడ లాంటి వాడివే అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఇంట్లో ఉండలేను, నేను మా ఇంటికే వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అయ్యయ్యో ఏంటిది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ చాలా బాధపడుతూ తన ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతూ ఆ గేటును దాటుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని గుర్తు చేసుకుంటూ అయ్యో ఇప్పుడు నాకు పెళ్ళి అయ్యింది కదా, నేను ఈ ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు, తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కాళ్ళని వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి ఏం అలా ఆగిపోయావు, వెళ్ళు మీ ఇంటికి వెళ్తానన్నావు కదా, ఏమి ఎందుకు అలా ఆగిపోయావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుండి పరిగెట్టుకుంటూ ఇంట్లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.